అడినోకార్సినోమా వెరైటీ ట్రీట్మెంట్ అనేది అంత సులువైన విషయం కాదు. సో ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, అందరికంటే ముఖ్యంగా ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ అందరూ కలిసి, ఎందుకు అంటే రేడియేషన్ వల్ల కొంచెం రెస్పాన్స్ కనిపించినా కానీ దాని మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ చేయడం వల్ల బెస్ట్ క్యూర్ రేట్ అచీవ్ అవుతుంది. పేషెంట్ ట్యూమర్ లొకేషన్ ఎక్కడుంది, సర్జరీకి ఫిట్నెస్ ఎంత ఉంది, అండ్ పేషెంట్ టాలరబిలిటీ ఎంత. అందరికీ నమస్కారం. నేను ఈ డాక్టర్ శరత్చంద్రారెడ్డి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, కైజర్ ఆంకాలజీ నెట్వర్క్, హైదరాబాద్. ఇవాళ మనము అన్నవాహికలో వచ్చే క్యాన్సర్లలో అడినోకార్సినోమా గురించి మాట్లాడుకుందాం. అడినోకార్సినోమా అనేది కొంచెం రెసిస్టెంట్ వెరైటీ. సో దీన్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం? సో ఈ రెసిస్టెంట్ వెరైటీ అవ్వడం వల్ల సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్గా ఇది మెయిన్ డెఫినెటివ్ ట్రీట్మెంట్ సర్జరీ ఉంటుంది. ఎందుకు అంటే రేడియేషన్ వల్ల కొంచెం రెస్పాన్స్ కనిపించినా కానీ దాని మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ చేయడం వల్ల బెస్ట్ క్యూర్ రేట్ అచీవ్ అవుతుంది అనమాట. సో ఈ సర్జరీకి మనం హెల్ప్ చేసే విధంగా మిగతా ట్రీట్మెంట్లు ఉంటాయి. సో ఆ లొకేషన్ అడినోకార్సినోమాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ లొకేషన్లో ట్యూమర్ అనేది ఉందనేది ముఖ్యమైన డెసిషన్ అనమాట. ఎందుకు అంటే ఒకటి, ఈ అన్నవాహికలో 3 భాగాలు ఉంటాయి. అప్పర్ 1/3, మిడిల్ 1/3, లోయర్ 1/3. అప్పర్ 1/3, మిడిల్ 1/3లో మనం ముఖ్యంగా కీమో రేడియేషన్ భాగం ఎక్కువగా ఉంటుంది. అలా చేయడం వల్ల సైజ్ బాగా తగ్గి అండ్ సర్జరీ చేయగలం. కానీ లోయర్ 1/3 ఆర్ స్టమక్లోకి ఎక్స్టెండ్ అవుతున్న అడినోకార్సినోమాలకి కీమో రేడియేషన్తో కంటే ఓన్లీ కీమోథెరపీ, కొంచెం హై డెన్స్ కీమోథెరపీ ఇవ్వడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో మనం చెప్పినట్టు ముందుగా పేషెంట్ వచ్చిన తర్వాత సర్జికల్ ఆంకాలజిస్ట్ డెసిషన్ తీసుకోవాలి. పేషెంట్ ట్యూమర్ లొకేషన్ ఎక్కడుంది, సర్జరీకి ఫిట్నెస్ ఎంత ఉంది, అండ్ పేషెంట్ టాలరబిలిటీ ఎంత. దాన్ని బట్టి కీమో రేడియేషన్ ఇచ్చి సర్జరీ చేయాలా, లేకపోతే కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేయాలా. దాంతోపాటు మెడికల్ ఆంకాలజిస్ట్ని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి అంటే ఈ కీమోథెరపీలో 2 రకాల కీమోథెరపీలు ఉంటాయి. ఒకటి ఫ్లాట్, ఇంకోటి ఈసీఎఫ్. సో ఆ పేషెంట్ని చూసిన తర్వాత ఈ మనిషి ఫ్లాట్ కీమోథెరపీ తట్టుకుంటాడా ఆర్ ఈసీఎఫ్ కీమోథెరపీ తట్టుకుంటాడా, ఈ 2 డెసిషన్లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అడినోకార్సినోమా వెరైటీ ట్రీట్మెంట్ అనేది అంత సులువైన విషయం కాదు. సో ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, అందరికంటే ముఖ్యంగా ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ అందరూ కలిసి లొకేషన్ని బట్టి, ఫిట్నెస్ని బట్టి అండ్ పేషెంట్ టాలరబిలిటీని బట్టి మనం ట్రీట్మెంట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పేషెంట్ సర్జరీకి ఇంకా ఫిట్నెస్ లేదు అంటే, సర్జరీ తట్టుకోలేడు, ఇలాంటి పరిస్థితుల్లో మనం చేసేది ఏంటి అంటే వీలైనంత వరకు హై డోస్ రేడియేషన్ ఇవ్వడం వల్ల, ఓన్లీ కీమో రేడియేషన్ ఇవ్వడం వల్ల పేషెంట్ని గుడ్ క్యూర్ అచీవ్ చేయొచ్చు. అంటే ఇది పేషెంట్లు ఎవరైతే ఆపరేషన్ తట్టుకోలేరు వాళ్ళలో మాత్రమే. ఆపరేషన్కి ఫిట్నెస్ ఉంటే మాత్రం అడినోకార్సినోమాలో ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. సో రేడియేషన్ ఎలాగో మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. రేడియేషన్ అంటే హై పవర్ ఎక్స్రేస్ మాత్రమే. అండ్ కీమో రేడియేషన్ ఒకవేళ సర్జరీ ముందు ఇచ్చినా లేకపోతే ఓన్లీ కీమో రేడియేషన్ ఇచ్చినా దాని ఇచ్చే విధానం ఒకటే ఉంటుంది. సో మనం ఒక 4.5 to 5.5 వీక్స్ టైంలో వీక్లీ 5 days అంటే 23 to 28 సిట్టింగ్స్ పాటు రేడియేషన్ ఇవ్వడము అండ్ దాంతోపాటు వీక్లీ వన్స్ కీమోథెరపీ ఇవ్వడం వల్ల గుడ్ రిజల్ట్స్ మనం అచీవ్ చేయగలం. థ్యాంక్ యూ.